నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పసరుతిత్తిలో రాళ్ళు ప్రమాదమే, వ్యాయామానికి సంగీతం తోడైతే మేలు, హార్మోన్ల లోపాలతో అబార్షన్, మూలుగ మార్పిడి ఎందుకు, ఇంకా హెల్త్ టిప్. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడినట్లే మన గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలోనూ రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. వాడుకలో వీటిని గాల్ స్టోన్స్గా పిలుస్తారు. పిత్తాశయంలో రాళ్లున్నప్పుడు తిన్న ప్రతిసారి పొట్ట పైభాగంలో భరించలేనంతగా నొప్పి వచ్చిపోతూ ఉంటుంది. గాల్ స్టోన్స్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. గాల్ స్టోన్స్ రావడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్ల సమయాల్లో పీకల దాకా తినటం, ఆపై భుక్తాయాసంతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటి సమయాల్లో పొట్టలో కాస్తంత నొప్పిగా అనిపించటంతో పాటు ఆపై అజీర్తి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే ఇలాంటి పొట్ట నొప్పిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ తిన్న ప్రతిసారి పొట్టలో నొప్పి మొదలవుతూ ఆపై వాంతి అవుతున్నప్పుడు, తరచూ జ్వరం వస్తున్నప్పుడు ఆ బాధల వెనక పసరితిత్తులో రాళ్లు ఉండే అవకాశం ఉంది. పసరితిత్తులో రాళ్లనే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని, వాడుకలో గాల్ స్టోన్స్ అని పిలుస్తారు. మన ఆహారపు అలవాటు కావచ్చు, లేదా బరువు పెరగటం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగా లేకపోవటం వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పిత్తాశయంలో రాళ్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. గాల్ బ్లాడర్ అంటే పైత్య కోశం అంటారు దాన్ని. గాల్ బ్లాడర్ కొంచెం ఏదైనా టైఫాయిడ్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, డ్యామేజ్ అయినప్పుడు కానీ, గాల్ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం స్లో అయినప్పుడు స్టోరేజ్ ఆర్గాన్ కాబట్టి స్టేసిస్ ఉండి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్ అవి ఉన్న వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ జనరల్గా కొంచెం లేడీస్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాడు ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టేసిస్ అది ఎక్కువ ఉంటుంది. అందువల్ల క్రిస్టల్స్ ఫామ్ అయ్యి శాండ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ కావడం ప్రెగ్నెన్సీలో కూడా కామన్. ఇలా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇట్లా రకరకాల కారణాల వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే జనరల్గా కొన్ని కామన్ సిమ్టమ్స్, కొంచెం ఇండైజెషను, గ్యాస్ ఫార్మేషను, ఏదైనా ఆయిలీ ఫుడ్ తింటే కొంచెము డిస్కంఫర్ట్ ఉండడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి ఈ ఇనిషియల్ స్టేజెస్లో. అలా కాకుండా ఒక స్టోన్ గాల్ బ్లాడర్లో నెక్ అని ఉంటుంది. గాల్ బ్లాడర్ నెక్లో కానీ ఈ స్టోన్ బ్లాక్ అయితే బాగా అక్యూట్ పెయిన్ వస్తుంది. అంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, బ్యాక్ వెళ్తుంది, వామిటింగ్ అవుతుంది. దాన్ని కొన్నిసార్లు ఇది ఎంత సివియర్ పెయిన్ వస్తుందంటే హార్ట్ అటాక్ వచ్చిందేమో అంత ఇదిగా కూడా వస్తుంది. అందుకని ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి కొంచెం సిమ్టమ్స్ ఉండి ఆయిలీ ఫుడ్ తింటే ఇబ్బందిగా ఉంటే డాక్టర్కి చూపించుకోవడం కరెక్ట్. ఈ స్టోన్ బైల్ డక్ట్లోకి వచ్చి కిందకి వెళ్ళి ప్యాంక్రియాస్ డక్ట్ని బ్లాక్ చేయడం కానీ, ఇరిటేట్ చేయడం కానీ జరిగితే ప్యాంక్రెటైటిస్, అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అని వస్తుంది. చాలా సీరియస్ జబ్బు. అవన్నీ రాకముందే దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవడం కరెక్ట్. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని రెండు రకాల రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి చూడ్డానికి పరిమాణంలో బాగా పెద్దగా ఉంటాయి. పిగ్మెంట్ స్టోన్స్ అనేవి బైలురూబిన్ ఘనీభవించటం మూలంగా ఏర్పడతాయి. ఇవి పరిమాణంలో చూడటానికి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాల్ని తీసుకుంటున్నప్పుడు, ఒంట్లో కొవ్వు కణజాలం ఎక్కువగా పేరుకుపోతున్నప్పుడు, ఏళ్ల కొద్దీ గర్భనిరోధక మాత్రల్ని వాడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ నొప్పి వీపులోకి పాకుతూ ఉంటుంది, వాంతి అవుతూ ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్, స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. సైలెంట్ గాల్ స్టోన్స్ ఏ ప్రాబ్లం లేకుంటే జనరల్గా మేము ఆపరేషన్ సజెస్ట్ చేయము. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి గాల్ స్టోన్స్ ఉంటే వాళ్ళకి కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు మీ కన్వీనియన్స్ని బట్టి చేయించుకోమని చెప్తాం.
అంతేగాని నార్మల్ పర్సన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏదో రొటీన్ టెస్ట్లో తెలుసుకుని ట్రబుల్ లేకపోతే సైలెంట్ గాల్ స్టోన్స్ జనరల్గా మేము సర్జరీ చేయము. సర్జరీ అవసరం కూడా లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి లేడీస్లో ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. ప్రెగ్నెన్సీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగరు, ఎక్కువ మొబిలిటీ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, వీటన్నిటి వల్ల వస్తుంటుంది. ముఖ్యంగా టెస్ట్లు ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే జనరల్గా తెలిసిపోతుంది గాల్ బ్లాడర్ స్టోన్స్. ఏదైనా బ్లడ్ టెస్ట్లు వాటిల్లో ఏదైనా జాండీస్ ఉంటే అప్పుడు కొన్ని ఫర్దర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న స్టోన్ ఏదైనా పోయి బైల్ డక్ట్లో బ్లాక్ అయిందా అలాంటి టెస్ట్ చేయాలంటే దానికి ఎండోసోనోగ్రఫీ అని ఉంది, లేకుంటే ఎంఆర్సిపి టెస్ట్ అని ఉంది. వీటి చేస్తే బైల్ డక్ట్లో స్టోన్స్ ఉన్నాయా లేవా అని తెలుస్తుంది. ఒకవేళ బైల్ డక్ట్లో స్టోన్స్ ఉంటే ఎండోస్కోపీ ద్వారా ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేసి ఆ బైల్ డక్ట్ని క్లీన్ చేసి తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మళ్ళా ఈ జాండీస్ ఇటువంటి రావు. పిత్తాశయంలో రాళ్లు చిన్నగా ఉండి వాటి మూలంగా పెద్దగా ఇబ్బందులేమీ లేనప్పుడు సత్వరమే వైద్యం చేయించాల్సిన అవసరం లేదు. కానీ రాళ్లు ఎక్కువగా ఉండి వాటి పరిమాణం 1 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు, ఇప్పటికే ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలి. కొంతకాలం పాటు మందులు వాడుకోవటం వల్ల పిత్తాశయంలో చిన్న చిన్న రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం లాప్రోస్కోపిక్ పద్ధతిలో రాళ్లతో పాటే పిత్తాశయాన్ని తొలగించడానికే డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ గాల్ బ్లాడర్ ఒకసారి పెయిన్ వచ్చి ఆగదు, అది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు అక్కడ బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ అయినా వస్తుంది, దాన్ని అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు, లేకుంటే పస్ ఫామ్ అయితే ఎంపైఎం అంటారు. ఇలాగా రకరకాల జబ్బులు గాల్ బ్లాడర్కి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంది. ట్రీట్మెంట్ అంటే ఈ గాల్ బ్లాడర్ ఒకసారి స్టోన్స్ ఫామ్ అయితే జనరల్గా గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేయదు, అది ఇంకా స్టోన్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి గాల్ బ్లాడర్ని తీసేయాలి. లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ అంటారు, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటారు. కీ హోల్ సర్జరీతో ఈ ఆపరేషను చేస్తారు. ఇది చాలా సులువైన ఆపరేషను. ఒక్కరోజు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ కీ హోల్ సర్జరీ ద్వారా చేస్తారు కాబట్టి పొద్దున్న చేసి సాయంత్రానికి పేషెంట్ నడుస్తుంటారు, కుట్లు అవేమి ఉండవు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొంతమంది యంగ్ పేషెంట్స్లో అయితే పొద్దున్న చేస్తే సాయంత్రమే ఇంటికి పంపించేస్తాం, డే కేర్ సర్జరీ లాగా. గాల్ బ్లాడర్ తీస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే గాల్ బ్లాడర్ ఉంటేనే ప్రాబ్లం. అది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాయి. అలాగే కొంతమందిలో ఎక్కువ కాలం గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కొంతమంది క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఒకసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి గాల్ బ్లాడర్ పనిచేయకపోతే ఆ ట్రబుల్ ఇస్తుంటే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా, మొత్తంగా అవయవాన్నే తొలగించటం ఎందుకనే సందేహం మనలో చాలా మందికి వస్తుంటుంది. కానీ రాళ్లు ఏర్పడినప్పుడు వాటి కారణంగా పిత్తాశయం లోపలి పొరల స్వభావంలో చాలా తేడాలు వచ్చేస్తాయి. తరచూ రాళ్లు ఏర్పడటంతో పాటు క్యాన్సర్గా మారే ప్రమాదము ఉంది. ఇలాంటప్పుడు మొత్తం పిత్తాశయాన్ని తొలగించటమే మేలని చెబుతారు డాక్టర్లు. పిత్తాశయాన్ని తొలగించిన తరువాత పైత్యరసం నేరుగా పేగుల్లోకి విడుదలవుతూ కొవ్వుల్ని జీర్ణం చేస్తుంది. కాబట్టి తినే ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకుంటే చాలు. పిత్తాశయం లేకపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు మొదటి నుంచే మన ఆహారంలో కొవ్వుల్ని, మాంసాహారాన్ని తక్కువగా ఉండేలా చూసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటమన్న మాటే ఉండదు. హెల్త్ న్యూస్ మీకోసం. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి తప్పనిసరిగా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. జలుబు, ఫ్లూ లక్షణాలు గలవారికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వారు వాడుతున్న వస్తువుల్ని తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వైరస్ను తప్పించుకోవడానికి తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి.
సబ్బులు, ఆల్కహాల్తో కూడిన శానిటైజర్లను వాడితే మేలు. అలాంటివి లేకపోయినా కనీసం గంటకోసారి నీళ్లతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కరచాలనం వద్దు, నమస్కారమే ముద్దు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బదులుగా నమస్కారం పెట్టడం వల్ల వైరస్ మనకు సోకే అవకాశాలు తగ్గుతాయి. కరోనా వైరస్ మన చేతులకు అంటుకున్నా ప్రమాదం ఉండదు. అయితే చేతులతో కళ్ళు, ముక్కును నులుముకోకూడదు. ఇలా చేస్తే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. టాయిలెట్ సీట్లు, కుళాయిలు, బాత్రూమ్ డోర్లపైన వైరస్ ఎక్కువ గంటలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్కు వెళ్లి వచ్చిన తరువాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. మాంసం, గుడ్లను బాగా ఉడికిన తర్వాతే తినాలి. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకసారి గర్భం వస్తే చాలు, ఇక తర్వాత అంతా సజావుగా సాగిపోతుందని మనలో చాలా మంది అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవడం, గర్భం నిలబడకపోవడం అన్నది చాలా మందికి అనుభవమే. అబార్షన్ రూపంలో అర్ధాంతరంగా గర్భం పోవడం అన్నది కాబోయే అమ్మకు మానసికంగా తీవ్రమైన వేదనను తెచ్చిపెడుతుంది. గర్భస్రావం అవడానికి చాలా కారణాలే ఉన్నా చాలామంది హార్మోన్ల లోపాలని ఒక బలమైన కారణంగా నమ్ముతూ ఉంటారు. హార్మోన్ల లోపాల మూలంగా అబార్షన్ అయిందని అనుకుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? హార్మోన్ల లోపాలకు గర్భస్రావానికి సంబంధం ఉందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి హెచ్చుగా పనిచేస్తున్నా, తక్కువగా పనిచేస్తున్నా, అంటే హైపోథైరాయిడిజం ఉన్నా కానీ, హైపర్ థైరాయిడిజం ఉన్నా, అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తున్నా కానీ, తక్కువగా పనిచేస్తున్నా కానీ గర్భస్రావాలకి కారణం అవుతూ ఉంటుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక అలాగే గర్భస్రావాలు ఎక్కువగా తరచూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, సమస్యలు ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల అవి మళ్ళీ గర్భస్రావాలు కాకుండా నివారించవచ్చు. ఇంకో రకమైన గర్భస్రావాలు ఎప్పుడు చూస్తూ ఉంటామంటే డయాబెటీస్ ఉన్నప్పుడు అన్నమాట. డయాబెటీస్ ఉన్నవారికి ఏంటంటే అది కంట్రోల్లో లేకపోతే కనుక వారికి గర్భస్రావాలు అవుతూ ఉంటాయండి. అది వీళ్ళకి కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. గత కొన్ని నెలలుగా డయాబెటిక్ కంట్రోల్ బాగుందా, వాళ్ళ షుగర్ సరైన లెవెల్స్లో ఉన్నాయా లేదా అని సూచించే టెస్ట్ ఒకటి చేయాలి. దాన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉందనేది చూసుకోవాలి. అది గనక 6 నుండి 10 లోపల ఉంటే గనక, 10 కన్నా తక్కువ ఉండాలన్నమాట. 6 అలా ఉంటే గనక మంచిది. 10 కన్నా ఎక్కువగా ఉంది అంటే గనక వీరికి గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు అది కంట్రోల్లో లేకపోతే గనక ఈ ఎక్కువగా గర్భస్రావాలు అంటే మిస్క్యారేజెస్ అవ్వటం చూస్తూ ఉంటాం. అది కంట్రోల్లో ఉండాలి. సరిగ్గా ఉంటే కానీ జన్యుపరంగా కూడా లోపాలు లేని బిడ్డలు పుడతారు. మన శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కణితి పురుడు పోసుకున్నప్పుడు, అది ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సాధారణంగా కీమో, రేడియేషన్ ఇవ్వడం, అవసరమైతే సర్జరీ చేయడం ద్వారా ఆ కణితిని తొలగిస్తుంటారు. మరి రక్తంలో క్యాన్సర్ వస్తే రక్తం ద్రవరూప కణజాలం కాబట్టి సర్జరీ చేయలేం. ఇలాంటప్పుడు కీమో, రేడియేషన్లతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే తలసీమియా వంటి జబ్బులకు సైతం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మేలైన పరిష్కారం. వాడుకలో ఎముక మధ్య మార్పిడిగా పిలిచే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో వచ్చే వ్యాధులేవి? బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ గురించి చెప్పుకోవాలంటే వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి ఇందులో. వెరీ మినిమల్ డిసీజెస్ లైక్ ఎనీమియాస్, థ్రాంబోసైటోపినియా అంటే బ్లడ్ తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం నుంచి పెద్ద పెద్ద డిసీజెస్ లైక్ బ్లడ్ క్యాన్సర్స్ అంటే అక్యూట్ లుకీమియాస్, అక్యూట్ మైలోయిడ్ లుకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, మైలోమాస్, లింఫోమాస్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్. ఇవి కాకుండా బినైన్ డిసీజెస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ కాని డిసీజెస్, నాన్ క్యాన్సరస్ డిసీజెస్ లైక్ ఏప్లాస్టిక్ ఎనీమియాస్, దోస్ ఆర్ ఆల్సో సీరియస్ డిసీజెస్. అండ్ జెనెటిక్ డిసీజెస్ అంటే సికిల్ సెల్ ఎనీమియాస్, థాలసీమియాస్, కొన్ని రకాల పుట్టుకతో వచ్చే ఫ్యాంకోనిస్ ఎనీమియాస్, ఇలాంటి డిసీజెస్ అన్నీ హెమటలాజికల్ డిసీజెస్ లోకి వస్తాయి అన్నమాట. రక్తంలో కనిపించే ప్రమాదకర జబ్బులేవి? ల్యూకేమియాస్ కానీ, లింఫోమాస్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, ఎప్లాస్టిక్ ఎనీమియాస్, బినైన్ డిసీజెస్, థాలసీమియాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫర్ దీస్ డిసీజెస్ అంటే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్
ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అయితే ఇలాంటి డిసీజెస్లో కొద్దిగా సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రొటీన్ కీమోథెరపీస్ ఆర్ రొటీన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కాకుండా ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వగలిగితే ఈ పేషెంట్స్లో క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ అంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల నుంచి మనిషి చనిపోయే వరకు కూడా హిమోగ్లోబిన్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ని తయారు చేస్తూ ఉండే ఫ్యాక్టరీని బోన్ మ్యారో అంటారనమాట. సో అక్కడ తయారైన ఈ కణాలన్నీ బ్లడ్లోకి బయటకు వచ్చి మనుషులకి ఉపయోగపడేటట్టు పనిచేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే బోన్ మ్యారోలో ప్రాబ్లం వస్తుందో, ఎయిదర్ నాన్ క్యాన్సరస్ డిసీజెస్ కానీ క్యాన్సరస్ డిసీజెస్ కానీ బోన్ మ్యారో ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో బోన్ మ్యారో ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా ప్రొడక్షన్ ఉండాల్సిన హిమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తగ్గిపోతూ ఉండి డిసీజ్ అగ్రివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి సీరియస్ కండిషన్స్లో బోన్ మ్యారో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో ఆ పాడైపోయిన అంటే డిసీజ్డ్ స్టెమ్ సెల్స్ని మనం డిస్ట్రక్ట్ చేసేసి అంటే తీసేసి డోనార్ నుంచి ఉండే నార్మల్ సెల్స్ ఆర్ హెల్దీ స్టెమ్ సెల్స్ని మనం ఇచ్చే ప్రొసీజర్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తారు? ఏజ్ చూసుకోవాలి, కోమార్బిడిటీస్ అంటే హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు మనం చేసే ప్రొసీజర్ని ఇతను తట్టుకోగలడా లేడా పేషెంట్ అనే ఎవాల్యుయేషన్ చేసుకొని వన్స్ మనం పేషెంట్ ఈజ్ ఫిట్ ఫర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటే సెకండ్ లెవెల్లో మనకి డోనార్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డోనార్ సెలెక్షన్ అంటే డోనార్ నుంచి నార్మల్ స్టెమ్ సెల్స్ తీసుకొని మనం పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి మంచి దాత ఎవరు? బెస్ట్ డోనర్ ఎవరంటే ఫ్యామిలీ డోనర్. పేషెంట్ తాలూకా ఓన్ బ్రదర్ ఆర్ ఓన్ సిస్టర్ అయితే బెస్ట్ డోనర్ అనమాట. ఒక పేషెంట్కి 4 బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనే టెస్ట్ చేస్తాం. సో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఈజ్ లైక్ ఏ బ్లడ్ గ్రూపింగ్ లాగా. బ్లడ్ గ్రూపింగ్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినట్టుగా హెచ్ఎల్ఏ టైపింగ్ అనే ఒక జెనెటిక్ టెస్ట్ చేసి మ్యాచింగ్ అయ్యే డోనార్ నుంచి మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పద్ధతిలో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. 25% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. 4 డోనార్స్ ఉంటే ఒక డోనార్కి పాజిటివ్గా అంటే మ్యాచింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో ఉన్న అపోహలేంటి? డోనార్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయడంలో కానీ కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ఇవ్వడంలో కానీ ఆపరేషన్ అనే పద్ధతే ఉండదు. అసలు అంతా ఇంజెక్షన్స్తోని బ్లడ్ కలెక్ట్ చేసే పద్ధతిలోనే జరుగుతుంది. సపోజ్ ఒక పేషెంట్కి ఫ్యామిలీ డోనార్ దొరికారు అనుకుంటే మనం ఆ డోనార్కి ఒక రోజు ఇంజెక్షన్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఇంజెక్షన్ అతన్ని బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ని, డోనార్ తాలూకా బోన్ మ్యారో ఉన్న స్టెమ్ సెల్స్ని ప్రొలిఫరేట్ చేస్తుంది అనమాట. సో 1 lakh ఉండాల్సిన స్టెమ్ సెల్స్ ఫ్యూ మిలియన్స్లోకి పెరిగిపోయి ఆ పెరిగిన స్టెమ్ సెల్స్ అన్నీ డోనార్ తాలూకా బ్లడ్లోకి వస్తాయి. ఆ వచ్చిన స్టెమ్ సెల్స్ని మనం కలెక్ట్ చేసుకుంటాం, సింపుల్ బ్లడ్ డొనేషన్ లానే అనమాట. ఈ పద్ధతిలో డోనార్కి ఆల్మోస్ట్ 0 రిస్క్ అండ్ 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కు చికిత్స ఎలా ఉంటుంది? మనం కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ఇవ్వడానికి ముందు, పేషెంట్కి ఇవ్వడానికి ముందు ఒక రకమైన కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ పేషెంట్కి ఇచ్చి అతని డిసీజ్డ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో స్టెమ్ సెల్స్ అన్నీ రిమూవ్ చేసేసి రొటీన్ బ్లడ్లోకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినట్టుగానే ఈ స్టెమ్ సెల్ ప్యాకెట్ని మనం పేషెంట్కి ఇస్తాం అనమాట. సో ఈ స్టెమ్ సెల్స్ వెళ్ళి బోన్ మ్యారోలో ప్లేస్ అయ్యి అక్కడ ప్రొలిఫరేషన్ మొదలవుతుంది అనమాట. ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ కల్టివేషన్ లాగా, మనం వ్యవసాయం లాగా విత్తనాలు వేస్తే మొలకలు వచ్చి పెరిగినట్టుగా ఈ స్టెమ్ సెల్స్ బోన్ మ్యారోలో, ఖాళీగా ఉన్న బోన్ మ్యారోలో పెరగడం మొదలవుతాయి అన్నమాట. సో దాన్నే ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. వన్స్ డబ్ల్యూబీసీ హిమోగ్లోబిన్ ప్లేట్లెట్స్ నార్మల్ అయ్యాక పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలుగుతాం. సో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే పేషెంట్కే ఈ ప్రొసీజర్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. సో వన్స్ పేషెంట్ కోపప్ అయ్యి బోన్ మ్యారో నార్మల్ అయ్యి హిమోగ్లోబిన్ ప్లేట్లెట్స్ డబ్ల్యూబీసీ నార్మల్ అయ్యాక అతనికి క్యాన్సర్ కానీ లేదంటే అదర్ డిసీజ్ కానీ తగ్గిందని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. చిన్న చిట్కా మీకోసం. చర్మంపై బొల్లి మచ్చలు కనిపిస్తున్నప్పుడు ఎర్రచందనం చెక్కని మెత్తగా దంచి ఆపై కషాయంగా కాచి నీరంతా మరిగించగా మిగిలిన సారాన్ని మచ్చలపై నిత్యం రాయండి. బొల్లి మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ,
హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.